నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఫాదర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని ఎవరిని పిలుస్తారు? బాబ్ థామస్ ను ఫాదర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని పిలుస్తారు. 1971లో BBN లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేసిన బాబ్ థామస్ క్రీపర్ అనే వైరస్ ను సృష్టించారు. ఇది ఆర్పనెట్ వంటి కంప్యూటర్ నెట్వర్క్ ల బలహీనతను బయటపెట్టింది. అదే సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి నాంది పలికింది. ఇక మొదటిది 2027లో చంద్రయాన్ 4 లాంచ్. చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకువచ్చే చంద్రయాన్ 4 ను 2027లో భారత్ లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మిషన్ లో LVM-3 రాకెట్ ను 2 సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకువెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్షలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్ ను రోదస్సులోకి పంపే గగన్యాన్ సముద్ర గర్భంలో 6000 కిలోమీటర్ల లోతుకు వెళ్లే సముద్రయాన్ ను 2026లో లాంచ్ చేస్తామన్నారు. ఇక రెండవది వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి 4న వాటర్ హెడ్ యాత్ర అనే జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజనలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద ఈ ప్రచారం ప్రజలను నేల, నీటి సంరక్షణ ప్రయత్నాల్లో పాల్గొనేలా చేస్తుంది. స్థిరమైన సహజ వనరులను ప్రోత్సహించడం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధి పెంచడం, పర్యావరణాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇక మూడవది రాకెట్ భాగాల కోసం మోడల్ 3D ప్రింటింగ్ యంత్రం. భారతదేశంలో రాకెట్ భాగాల కోసం మోడల్ 3D ప్రింటింగ్ యంత్రాన్ని ఆవిష్కరించారు. దీనిని IIT హైదరాబాద్ లోని DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అభివృద్ధి చేశారు. ఈ యంత్రం పౌడర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ డిపోజిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద మోడల్ 3D ప్రింటర్లలో ఒకటిగా నిలిచింది. ఇక నాల్గవది మధ్యప్రదేశ్ లో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. సెంట్రల్ జూ అథారిటీ మధ్యప్రదేశ్లోని రేవాలో భారతదేశంలోని మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ముకుందపూర్లోని వైట్ టైగర్ సఫారీకి సమీపంలోని గోవింద్ ఘడ్ లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2011లో సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ఇక ఐదవది GSMA బోర్డ్ యాక్టింగ్ చైర్పర్సన్ గా గోపాల్ మిట్టల్. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు యాక్టివ్ చైర్పర్సన్ గా భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. టెలిఫోనికా CEO జోస్ మారియా ఆల్వరేజ్ పాలట్ ఆ పదవికి రాజీనామా చేయడంతో గోపాల్ మిట్టల్ ను నియమించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: గ్లోబల్ జస్టిస్, లవ్ అండ్ పీస్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.